ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల పుణ్యక్షేత్రం వద్ద ఉన్నాము. ఇప్పుడంతా కూడా గోదావరి హారతి ఇవ్వడానికి రంగం సిద్దమైంది. ఇక్కడ ప్రాచీన కాలమైంది, శాతవాహనుల రాజధానిగా చేసుకున్నటువంటి ప్రాంతం ఇది. అతి పవిత్రమైనటువంటిది. ఇటు శ్రీపాదయల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ తో గోదావరి వాటర్ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు అదంతా కూడా ఈ గోదావరి వాటర్ కి సంబంధించి అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నీటిలో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా స్వామికి సంబంధించి ఒక ప్రాచీనమైనటువంటి కథ సైతం స్థల పురాణం వల్ల తెలుస్తుంది. ప్రాచీన కాలంలో ఇక్కడ మనకు కనబడుతుంది, ఇది మునుల గుట్ట. ఈ మునుల గుట్ట వద్ద మునులు తపస్సు చేస్తూ గోదావరి నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసేటువంటి పరిస్థితుల్లో అటుగా వెళ్తున్నటువంటి అరణ్యం గుండా వెళ్తున్నటువంటి ఆంజనేయ స్వామి గ్రహించి, ఏంటి మీరు విచారంగా ఉన్నారని చెప్పేసి అడగగా, మాకిక్కడ శివలింగం ప్రతిష్ఠించుకుంటామంటే దాందేమున్నది, నేను కాశీ నుంచి తెస్తా అని వెళ్లి వచ్చే లోపలనే మంచి ముహూర్తం అయిపోతుందని చెప్పేసి మునులు ఇసుకతో, కోటి ఇసుక రేణువులతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. స్థల పురాణం చెప్తుంది. దీనిలో భాగంగా ఆ పక్కనే మరొక శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి తీసుకొచ్చింది, ఆ పక్కనే ప్రతిష్ఠించారు. ప్రస్తుతం గోదావరి హారతికి సంబంధించినటువంటి విశేషం మనం చూద్దాం. గోదావరి హారతి ఇస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. పండుగ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్, ఈవో, అలాగే ఇతర రాజకీయ నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద కోటి లింగాల వద్ద గోదావరి హారతి ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. అత్యధిక భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.